చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి ఆటో గుర్తే దిక్కవుతుందా? 2014 ఎన్నికల్లో తన సొంత పార్టీ నవోదయ నుంచి ఆటో గుర్తుతో పోటీ చేసి గెలిచారు ఆమంచి. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కరణం బలరాం కోసం ఆమంచిని చీరాల నుంచి తప్పించి పర్చూరుకు పంపించారు వైసీపీ అధ్యక్షులు. ఇంతకాలం పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన ఆయన ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చీరాల నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పర్చూరుకి కొత్త ఇన్ఛార్జిని నియమించింది వైసీపీ. ఆ క్రమంలో ఆమంచి రాజకీయ భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా చీరాల సెగ్మెంట్ పాలిటిక్స్ ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నాయి. పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను తప్పించి నూతన సమన్వయకర్తగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు ఎడం బాలాజీని నియమించారు వైసీపీ అధ్యక్షుడు. అమెరికాలో బిజినెస్లుండటం, ఎడం బాలాజీ కాపు సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. వైసీపీ పెద్దలు మేల్కొని ఆమంచిని తప్పించారంటున్నారు. వైసీపీలో బలవంతంగా పర్చూరు బాధ్యతలు చేపట్టిన ఆమంచి మనసు మాత్రం చీరాలపై ఉండేది. దానికి తగ్గట్లే ఆయన చీరాలలో యాక్టివ్గా ఉంటూ వచ్చారు. మొన్న మధ్య సీఎం జగన్ను కలిసిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారట. అయితే జగన్ నిరాకరించడంతో ఆయన తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఇటీవల ఆయన చీరాలలో తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చీరాల నుంచే తాను పోటీ చేస్తానని, అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆమంచి ప్రకటనతో అలర్ట్ అయిన వైసీపీ పెద్దలు పర్చూరులో ఆమంచి ప్లేస్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీని దించారు. ఎడం బాలాజీ 2014 ఎన్నికల్లో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ దక్కక తన సొంతదైన నవోదయ పార్టీ నుంచి ఆటో గుర్తుతో చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి కృష్ణమోహన్. ఆ తరువాత టీడీపీలో జాయిన్ అయ్యారు. మంత్రి పదవి ఆశించిన ఆమంచి తన ఆశ నెరవేరకపోవడంతో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పర్చూరులో ఓడిపోయిన ఎడం బాలాజీ అప్పటికే చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆమంచి చేరికతో బాలాజీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరి మరోసారి పర్చూరు నుంచి పోటీకి రెడీ అయ్యారు. ఆమంచి పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా వెళ్లినప్పుడు అక్కడ బాలినేని వర్గానికి ఆమంచికి తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. బాలినేని అనుచరులు కొందరు ఆమంచి వైసీపీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించడం, బాలినేని వర్గానికి చెందిన ఎడం బాలాజీ ఇన్ఛార్జిగా రావడంతో అక్కడి వైసీపీ శ్రేణులు హ్యాపీ అయిపోతున్నారు. పర్చూరులో వరుసగా 2 సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆ సెగ్మెంట్ ని తన కోటగా మార్చుకున్నారు. ముచ్చటగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. పర్చూరులో పొలిటికల్ గా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉండటం ఏలూరికి అదనపు బలంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఏలూరి చేతిలో ఓడిపోయిన కాపు నేత ఎడం బాలాజీ మళ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా రావడంతో పర్చూరు పొలిటికల్ ఈక్వేషన్లు ఆసక్తికరంగా తయారయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమంచి మోహన్ మీదే ఫోకస్ అవుతోంది. ఆమంచి చీరాల వైసీపీ టికెట్ అడుగుతున్నారు. చీరాల అయితే సొంత క్యాడర్, సొంత ప్రాంతమని లెక్కలేసుకుంటున్నారు. అయితే చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కొడుకు వెంకటేష్ కొనసాగుతున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు కరణం వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. కరణం వెంకటేష్ కూడా చీరాలలో దూకుడు పెంచుతున్నారు. ఇటు ఆమంచి మాత్రం వైసీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చీరాల నుంచే పోటీ చేస్తానంటున్నారు. తన అనుచరులను కూడా సిద్ధం చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆమంచి ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. మరోవైపు చివరి నిమిషంలో వైసీపీ ఆమంచి వైపు మొగ్గితే కారణం ఫ్యామిలీ ఆ పార్టీలో కొనసాగటం డౌట్గానే కనిపిస్తోంది. మొత్తం మీద చీరాల వైసీపీలో ఒక వికెట్ పడటం మాత్రం గ్యారంటీ అంటున్నారు.